అదసలే ఒడిశా, బీమారు రాష్ట్రాల్లో ఒకటి. పుల్బనీ తాలూకాలోని గుంసహి అనే చిన్న గిరిజన గ్రామం. అతని పేరు జలంధర్ నాయక్. ప్రపంచంతో ఎక్కడా సంబంధం లేకుండా విసిరేసినట్టుగా ఉంటుంది ఆ గ్రామం. ఆ ఊరికి కనీస అవసరాలైన విద్య, వైద్యం, తాగునీరు, కరెంటు కాదు కదా, కనీసం కాలినడక నడిచే రోడ్డు కూడా కరువే. ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయే. లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయే. అయితే ఆ ఊరిలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆ ఊరికి వచ్చే వాళ్ళ మాట దేవుడెరుగు. అప్పటి వరకు అన్ని భరించుకొని బ్రతికిన ఆ ఊరి గ్రామస్తులు కూడా ఒక్కొక్కరుగా ఆ ఊరు విడిచి వెళ్లడం మొదలుపెట్టారు. కనీసం పట్టణంలో అయినా ఎక్కడో ఒక చోట చిన్న గుడారం వేసుకొని అయినా పని చేసుకుంటూ కడుపు నిండా తిని కాలం గడపొచ్చని. కాని జలంధర్ నాయక్ మాత్రం ఆ పని చేయలేదు. ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. చచ్చినా బతికినా ఇక్కడే అని చెప్పి తన పిల్లల్ని పెంచాడు. ఒంటరిగా అదే గ్రామంలో ఉంటూ చేతనేనంత వరకు వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన కూరగాయలను చుట్టుపక్కన గ్రామాల్లో అమ్ముకుంటూ కుటుంబానికి తిండి పెడుతూ కాలం నెట్టుకొస్తున్నాడు. అయితే జలంధర్కి చదువు అన్నా, చదువుకున్న వాళ్ళన్నా ఎంతో అభిమానం, గౌరవం. నిజానికి జలంధర్ నాయక్ కూడా చిన్ననాటి నుండి చదువుకోవాలనే ఆశ ఎంతగానో ఉన్నా వాళ్ళ ఊరిలో స్కూల్ లేకపోవటం, బయట స్కూలుకు వెళ్లాలంటే చాలా దూరం ఉండటం, దానికి తోడు ఆ ఊరికి రోడ్డు లేకపోవటం వల్ల జలంధర్ విద్యకు దూరమయ్యాడు. కానీ తన పిల్లలని మాత్రం తనలా నిరక్షరాస్యులుగా చూడాలనుకోలేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి జ్ఞానవంతులుగా చూడాలనుకున్నాడు. ఆ కారణం చేతి పాఠశాల చాలా దూరంగా ఉన్నా, ఆ ఊరికి మార్గం లేకున్నా అక్కడే ఉంచి మరీ చదివించాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే చేశాడు జలంధర్. కానీ తన పిల్లలు అప్పుడప్పుడు సెలవుల్లో తల్లిదండ్రులను కలుసుకోవటానికి ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఇక ఆ అడవిలో ఉన్న రాళ్ళు, రప్పలు, పుట్టలు, గుట్టలు అన్నీ దాటుకుంటూ ఇంటికి చేరుకునేసరికి వాళ్లకు 3 గంటల దాకా సమయం పట్టేది. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. జలంధర్ కూరగాయలు అమ్ముతూ తన భార్యతో కలిసి గ్రామంలో ఒంటరిగానే ఉంటున్నాడు. ఒకరోజు జలంధర్ నాయక్ కుమారుడు ఇంటికి వచ్చే మార్గంలో ఓ బండపై నుండి జారి పడిపోయాడు. పెద్ద గాయం, చాలా రక్తం పోయింది. ఎలాగోలా ఇంటికి చేరుకున్నారు పిల్లలు. చేతికొచ్చిన వైద్యం చేసి గాయమైతే కట్టుకట్టాడు గాని తన గుండెకు తగిలిన గాయానికి మాత్రం మందు వేసుకోలేకపోయాడు. తన కొడుకు నెత్తురు చూసిన జలంధర్ నెత్తురు కూడా మరిగిపోయింది. తన కుమారుణ్ణి భుజంపై ఎత్తుకొని 15 కిలోమీటర్లు ఆ రాళ్ళు, రప్పల్లో నుండి నడిచి వెళ్లి పాఠశాలలో దిగబెట్టి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొద్ది గంటల్లోనే గుణపం, గొడ్డలి, పార చేతపట్టుకున్నాడు. అతని భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది. తన బిడ్డ నెత్తురు చూసిన ఆ అడవిపై ద్వేషమో, లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులపై ఆగ్రహమో ఏమో తెలీదు కాని ఆ ఊరికి మాత్రం రోడ్డుని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నాడు జలంధర్. ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుకు 8 గంటలు అడవిలో రోడ్డు మార్గం నిర్మించేందుకు కేటాయించుకున్నాడు. ఇంకో 8 గంటలు అతని కుటుంబ పోషణ కొరకై శ్రమించేవాడు. కొండలుంటే తవ్వి చదును చేశాడు. బొందలుంటే తవ్విన మట్టిని తెచ్చి పూడ్చాడు. పెద్ద పెద్ద రాళ్లను కర్రల సాయంతో దొర్లించాడు. చిన్న చిన్న వేర్లను, మొక్కలను పీకి పడేశాడు. అలా రోజుకు 8 గంటల చొప్పున ఒక్కరోజు కూడా విరామం లేకుండా 2 సంవత్సరాలు శ్రమించాడు. మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు జలంధర్ టార్గెట్. ఒక్కడూ సహకరించిన వాడు లేడు. అయితేనేం ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలసిపోలేదు. నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకొని అదే పనిలో మునిగిపోయాడు. 8 కిలోమీటర్ల వరకు రోడ్డు తనొక్కడే నిర్మించాడు. ఓ రోజు గుండెలో తడి. ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్ట్ జలంధర్ పడుతున్న కష్టాన్ని కలంతో అక్షరాల రూపంలో మార్చి తన కథను రాశాడు. ఆ కథ అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి ఆఖరికి ఆ జిల్లా కలెక్టర్ అయిన డాక్టర్ బృందా IAS చేతుల్లోకి చేరింది. ఆమె ఆ కథను చదివింది. అంతే, ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదా అనే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది. డాక్టర్ బృందా IAS కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్. ఆమె కాస్తో కూస్తో జనం కోణంలో ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్. అదసలే ఒడిశా, బీమారు రాష్ట్రంలో ఒకటి. అంతులేని పేదరికం, జాడ తెలియని అభివృద్ధి. అనేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అస్సలే ఉండదు, వైద్యం అందదు. అయితే ఆ కథ చదివిన IPS బృందా ఓ కలెక్టర్గా సిగ్గుపడింది. ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకుంది. డ్రైవర్ను పిలిచింది. గుంసహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది.
కలెక్టర్ గారి ఆ మాటలకు ఆమె డ్రైవర్ పరేషాన్ అయ్యాడు. మొత్తానికి ఆమె బయలుదేరింది. అతన్ని కలిసింది, మాట్లాడింది, మంచి చెడ్డలు తెలుసుకొని రోడ్డు గురించి అడిగింది బృంద. అయితే జలంధర్ మాత్రం ఏం లేదు మేడం, 3 ఏళ్లాగండి, ఆ రోడ్డును నేనే పూర్తి చేస్తాను అన్నాడు. ఇక జలంధర్ మాటలకు ఆమె మరింత సిగ్గుపడింది. ఓసారి రోడ్డు చూద్దామంటూ జలంధర్తో కలిసి రోడ్డు వద్దకు వెళ్ళిందామె. ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని మొదటిసారి కళ్ళారా చూసింది. ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది. అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకుంది. మిగతా ఆ 7 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలేయండి అని చెప్పింది. తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది. ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకు తననే నియమించింది. అంతేకాదు, ఇప్పుడు ఆ ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి. మంచినీటి సరఫరా ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ చిన్న గ్రామాన్ని విడిచి వెళ్లిపోయిన వారందరూ తిరిగి వచ్చి అక్కడే వ్యవసాయం చేసుకుంటూ దర్జాగా బతుకుతున్నారు. అయితే జలంధర్ ఈ 2 ఏళ్ల పాటు తను చేసిన కష్టానికి, ఆ పనికి ఉపాధి హామీ కింద డబ్బులు కూడా అందేలా చేసింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఉంది. అదేంటంటే, జలంధర్ నాయక్ 15 కిలోమీటర్లు రోడ్డైతే వేశాడు కానీ ఆ అడవిలోని ఒక్క చెట్టును కూడా నరకలేదు. అది జలంధర్ తన అడవిపై పెంచుకున్న మమకారం. మరి జలంధర్ నాయక్ స్టోరీ విన్న తర్వాత జలంధర్ పై, అలాగే IAS డాక్టర్ బృందా గారి గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో గనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో వీడియోలో మరో గొప్ప వ్యక్తి కథతో మళ్ళీ వస్తాను.